ఫ్రెండ్స్, హలో. ఈరోజు మనము ఇంట్లోనే హైదరాబాద్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బాస్మతి రైస్ కేజీ మంచిగా 3 సార్లు కడిగి పెట్టుకున్నాం. మంచిగా కడిగి పెట్టి నానబెట్టుకోవాలి 1 అవర్. మనము చూడండి, ధనియాలు, సాజీరా, ఇలాచీ, లవంగ, దాచిన చెక్క, తోక ఇలాచీలు కూడా ఉన్నాయి ఇందులో, పట్ట, దాచిన చెక్క, ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్లో 1 కప్పు, 1 కప్పు పెరుగు, 1/2 కప్పు నెయ్యి, 6 పచ్చిమిర్చీలు, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా కలిపి మిక్సీకి వేసాను నేను. కారము, సాల్ట్. ఇప్పుడు మనము కేజీ రైస్కు కేజీ చికెన్ తీసుకున్నాను నేను. మంచిగా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకోవాలా. ఇది గరం మసాలా పౌడరు. కేజీ చికెన్కు 2 స్పూన్ల గరం మసాలా పౌడరు, అన్ని కలిపిన పౌడర్ ఇది. 1 కొత్తిమీర, పుదీనా, 6 పచ్చిమిరపకాయలు కలిపిన మిక్సీ వేసుకున్న పేస్ట్, నెయ్యి 1/2 కప్పు, పెరుగు కప్పు, పసుపు 1 స్పూను, కారము 1 కేజీకి 1 గంటెడు, స్పూన్ కాకుండా 1 గంటెడు వేసుకుందాము. పచ్చిమిర్చి వేసాం కదా మనము. కారం 1 గంటె, సాల్ట్ సగం గంట వేస్తున్నాను. తక్కువ ఉంటే చూద్దాం, కొంచెం వేస్తాను. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్ 1 కప్పు. ఆనియన్స్ మంచిగా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది. ఇదంతా కలుపుకుందాం. రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నిమ్మకాయ రసాలు పిండినవి రసం, చలను, ఇలా కలిపేసుకుందాం. ఇంకా చూపిస్తాను. ఇంకొక కప్పు ఫ్రై చేసిన ఆనియన్స్, 1 కొత్తిమీర కట్ట, 1/2 కట్ట కరివేపాకు పక్కన పెట్టుకోవాలి తురిమి. ఇది మనము 1 అవర్ దాకా నానబెట్టుకోవాలి. ఓకేనా? ఇది నానబెట్టుకున్న చికెన్ మనము కలిపి పెట్టింది. ఇప్పుడు ఉడికించుకున్నాం. చాలు ఆయిల్, నెయ్యి ఉంది కాబట్టి ఆయిల్ చెప్పు. ఆయిల్ వేసుకున్నాము. స్లోగా ఉడికించుకుందాం. మూత పెట్టేద్దాం. చిన్న మంట చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకుందాం. ఎసరు పెట్టుకోవడానికి
మసాలాలో ఆకు, లవంగ, ఇలాచి, సాజీరా, దాల్చిన చెక్క అన్నీ వేసి మూత పెట్టేసుకుందాం. మరిగే వరకు ఉంచుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కర్రీ దగ్గర అయిపోయింది. కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ రైస్ వాటర్ మరుగుతుంది. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఈ వాటర్లో రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు నేను రైస్ వేసేసుకున్నాను. పలుకు మీదనే వంపేయాలి. ఇప్పుడు కొంచెం సేపు ఉడకనిద్దాం. రైస్ ఉడికింది. మరీ పలుకు ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, పలుకు మీదనే ఉన్నది. ఇప్పుడు వాష్ చేద్దాం, వంపేద్దాం రైస్ను, వాటర్ అంతా. ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం మనం. నేను పాతది ప్లేట్ మూత పెట్టుకున్నాను. మీ తన ప్లేట్ అయినా సరే లేకుంటే పెంక్ అయినా సరే పెట్టుకోవచ్చు. బౌల్ పెట్టుకుందాం. అక్కడ రైస్ రెడీ ఇప్పుడు రైస్ జాలీలో వేసుకుందాం. వాటర్ అంతా పోతుంది. వాటర్ అసలు ఉండకూడదు. నీట్గా రైస్ అంతా పక్కన తీసేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుందాం. రైస్లోకి వెళ్ళి వాటర్ అంతా తీసేద్దాం. ఇలానే రైస్ వేసేసుకుందాం. కొద్ది కొద్దిగా వేసుకోవాలి. రైస్ పైన చికెన్ వేసుకోవాలి. లేయర్స్గా వేసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకొని దీనిపైన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా అవి, మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేసుకుందాం. ఇలానే లేయర్స్గా రిపీట్ చేసుకుంటూ పోండి. నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం లైట్గా. ఇప్పుడు మనకు మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాం. నేను ఎలా పెట్టాలో చెప్తాను. నేను కావాలంటే మీరు మైదా పిండిని తడిపేసి చుట్టుముట్టు పెట్టుకోవచ్చు. నేను క్లాత్ పెట్టుకుంటున్నాను. కావాలంటే మీరు టవల్ కూడా పెట్టుకోవచ్చు. దాని మీద వెయిట్కు నేను ఇది వెయిట్ తీసుకున్నాను. ఇలా మొత్తం సెట్ చేసేసుకోవాలి. ఇలా నేను సెట్ చేసేసుకున్నాను. ఒక 20 మినిట్స్ వరకు మూత తీయొద్దు. ఇది ఆవిరి పోకుండా నేను ఇలా కట్టాను. పిండి కూడా పెట్టుకోవచ్చు మనము. చుట్టుముట్టు పిండి పెట్టుకున్నా ఓకే. ఇప్పుడు వేడి వేడి హైదరాబాద్ బిర్యానీ రెడీ అయింది. చూద్దాం. నేను కలర్ వేయలేదు. కలర్ వేసుకుంటే మీకు కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ హెల్త్కు మంచిది కాదని నేను వేయలేదు.
వేడి వేడి హైదరాబాదీ బిర్యానీ ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.